విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక పౌర్ణమి శోభతో అలరారిన ఇసుకకొండ శ్రీ రామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయం 40,000 మంది భక్తుల గోవింద నామాలతో ఉప్పొంగిన ఆధ్యాత్మిక భావం. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైందన్న ప్రభుత్వం మాట అవాస్తవం. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శ. అవగాహనతో మూర్ఛ రోగులకు అండగా నిలుద్దాం. ఆంధ్ర మెడికల్ కాలేజ్ న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ గోపి పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్తీక పౌర్ణమి పర్వదినాన కేజీహెచ్ పరిసర ప్రాంతాల్లో గల ఇసుకకొండ శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయాన్ని 40,000 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో టి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి పౌర్ణమికి స్వామిని దర్శించుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం అధిక సంఖ్యలో భక్తులు హాజరవటం సాధారణమైన విషయమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కార్తీక పౌర్ణమి కావడంతో 40 నుండి 50,000 మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశామని, అందుకు తగ్గట్టే ఏర్పాట్లను కూడా పటిష్టంగా చేశామని తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించామన్నారు. రాత్రి 10 గంటల వరకు ఆలయంలో స్వామి దర్శనం కొనసాగుతుందని వివరించారు. ఈ ఆగమనాన్ని దిక్కుస్తుండగా ఆగుతే ప్రకారం అంటున్నాడు. మాత్రము లేదయా ఆ సంతానం నిమిత్తం ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని మహావైభవం అందుకే మహారాజ్ ఏ రకమైన ఆగ్రహం. ఈరోజు విశేష కార్తీక పౌర్ణమిని ద్వారా ఈరోజు స్వామివారి ఆలయం ఉదయం 3 గంటలకే తెరవబడింది. 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకి స్వామివారి దర్శనం ఇస్తారండి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సుమారు 40,000 నుంచి 50,000 మంది భక్తులు వస్తారని మేము అంచనా వేశాము. దానికి తగినట్టే మనం క్యూ లైన్లు కట్టడం కూడా జరిగింది, ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. స్వామివారి విశేష పౌర్ణముల్లో కార్తీక పౌర్ణమి మరియు మాఘ పౌర్ణమి ఫిబ్రవరి మంత్లో వస్తుంది. ఈ 2 పౌర్ణమికి 40,000 నుంచి 50,000 మంది భక్తులు చాలామంది వస్తారు. సో వచ్చి వ్రతములు చేయించుకుంటారు, అలానే స్వామివారి దర్శనం కూడా చేయించుకుంటారు. భక్తులందరికీ నా మనవి ఏంటంటే, కొత్తగా మనం పూర్ణ మార్కెట్ నుంచి ఒక ఘాట్ రోడ్ వేయడం జరిగింది. అక్కడి నుంచి 2 వీలర్స్ అండ్ మరియు 4 వీలర్స్ కూడా ఈజీగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుందండి. అందరూ కూడా తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని నా కోరిక. ఆదేశాల మేరకు తోపుడు బండ్ల చట్టం 2014 నియమ నిబంధనలను అనుసరించి ఎక్కడి తోపుడు బండ్ల కార్మికులను అక్కడే వారి వ్యాపారాలు కొనసాగించుకునే విధంగా ప్రభుత్వాలు సహకరించాలని తోపుడు బండ్ల కార్మిక సంఘ సిఐటియు నాయకులు వెంకట్రావు డిమాండ్ చేశారు. చినవాల్తేరు కోటక్ స్కూల్ డౌన్ లో ఉన్న తోపుడు బండ్లు తొలగించడానికి జీవీఎంసీ అధికారులు పోలీస్ బెటాలియన్తో రావడంతో అడ్డుకోవడానికి కార్మికులు కూడా అదే స్థాయిలో వ్యతిరేకించారు. ఈ నెలకు తోపుడు బండ్ల కార్మికుల ఉపాధి రక్షణకు స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మద్దతు తెలియజేయాలని వారు కోరుతూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ, ప్రాణాలైనా వదులుతాం గాని 15 ఏళ్లుగా పొట్టపోసుకుంటున్న ఉపాధిని మాత్రం వదులుకోలేమని స్పష్టం చేశారు. భర్తను కోల్పోయిన ఓ మహిళ తోపుడు బండ్లు మాత్రమే తమకు ఉపాధిగా నిలిచాయని, వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తే డిప్యూటీ సీఎం ఆదేశాలు ఎందుకని సిగ్గుచేటని అన్నారు. జోన్ 3 ఏసీపీ జోనల్ కమిషనర్ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనంగా ఈ తోపుడు బళ్ల తొలగింపు కార్యక్రమం జరుగుతోందని వారు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఏసీపీ గారి దౌర్జన్యం నశించాలి, జీఎంసీ అధికారులు దౌర్జన్యం నశించాలి, దౌర్జన్యం నశించాలి. కమిషనర్ గారు మా పొట్ల కూడా చచ్చిపోతాం. కమిషనర్ గారు మా పొట్ల కూడా సావడానికైనా రెడీ. కమిషనర్ గారు మా పొట్ల కూడా సావడం. ఇక్కడ
తోపుడుబల్లి లైన్లో నేను బిజినెస్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ లేరు, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఎలా పెంచి పోషించాలో నాకు తెలియదు. ఆయన ఇచ్చిన ఆధారం ఇదే, నాకేమీ తెలీదు. అలాంటిది ఒక డిప్యూటీ సీఎం కమిషనర్ కంప్లైంట్ ఇచ్చిందని ఒక మహిళకి అన్యాయం జరుగుతుంది. ఏమవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ మహిళకి అన్యాయం. అదే పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళి అడుగుతాను, అదే పవన్ అన్న నేను వెళ్ళి అడుగుతాను, అన్న నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందన్నా, వీళ్ళందరూ మీ పేరే చెప్తున్నారని అడుగుతాను నేను వెళ్ళి. ఎవరికి ఇప్పుడు ఒక్క ట్యాగ్ లైన్ కంప్లైంట్ పట్టుకొని ఇలా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? మేము ఎక్కడికి వెళ్ళాలి? నేను చస్తే నా పిల్లలతో ఎక్కడే చచ్చిపోతాను, నేను ఇక్కడే చస్తాను, నేను నా మీద నుంచే తీసుకెళ్ళండి బళ్ళు. తోపుడుపల్లి సంఘం మత్తులపాలెం జోన్ గౌరవ అధ్యక్షుని, సిఐటి జోన్ కార్యదర్శిని వెలగపూడి గారు మా ఎమ్మెల్యే గారు 3 సార్లు కలిసాం. కోట స్కూల్ దగ్గర 15 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న తోపుడుపల్లి కార్మికులు బ్రతికించమని అడిగాం. ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు, నాకు కొంచెం టైం ఇవ్వండి, కమిషనర్ గారితో మాట్లాడి నేను పెట్టిస్తాను, మీ బల్లికి ఏ దోకా లేదని చెప్పారు. అప్పటికి 20 రోజులు చూసాం. మాకు వేరే అవకాశం లేక, బ్రతకడానికి ఛాన్స్ లేక, ఇంటద్దులు కట్టుకోవడానికి, పిల్లలు చదివించడానికి ఫీజులు లేక మేము బల్లి పెట్టాం. అలాగే ఇక్కడ 15 సంవత్సరాలు బ్రతుకుతున్న మమ్మల్ని ఎవరో ఒక అనామక వ్యక్తి ట్విట్టర్ ట్యాగ్ లైన్ చేస్తే ఆ ట్విట్టర్ ట్యాగ్ లైన్ని జీవీఎంసీ అధికారులు చూశారట, అలాగే డిప్యూటీ సీఎం గారు చూశారట. ఆయన ఆదేశాల మేరకు తీస్తున్నాం అని చెప్పారు. నాకు తెలిసి డిప్యూటీ సీఎం గారు ఎవరు కడుపు కొట్టరు. మీకోసమే మేము ఉన్నాం, మమ్మల్ని గెలిపించండి, పేదల కోసం ఉన్నాం, కార్మికుల కోసం ఉన్నాం, మహిళల కోసం ఉన్నాం అని ఆయన అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు, ఆయన అయితే తీయించరు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా తీయించరనే నమ్మకం మాకుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఈ ట్విట్టర్ ట్యాగ్లను ఎవరెవరికి వెళ్ళిందో వాళ్ళందరికీ మా విజ్ఞప్తి ఒకటే, తోపుడుపల్లి కార్మికులు రోడ్డు పక్కనే బ్రతుకుతారు. 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం ప్రకారం ఎక్కడ బ్రతికే తోపుడుపల్లి కార్మికుల్ని ఆ రోడ్డు పక్కన బతకాలనే చట్టం ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న చట్టం. అలాగే మా అందరికీ వెండింగ్ కార్డులు ఇచ్చారు, ఆ వెండింగ్ కార్డులు కూడా మాకున్నాయి. అలాగే ఇక్కడ వెండింగ్ జోన్ ఇస్తామని చెప్పేసి కొలతలు వేశారు, మ్యాపింగ్ చేశారు, అది కూడా ఉంది. ఇవన్నీ ఉండగా నగర వ్యాప్తంగా 1,00,000 మంది పైగా తోపుడుపల్లి కార్మికులు అన్ని సెంటర్లో ఫుట్పాత్ మీద బ్రతికితే కోట స్కూల్ చిన్నవాళ్ళతేరు తోపుడుపల్లి కార్మికులు 30 మంది కనిపించారా? అది మా ప్రశ్న, మా బాధ కూడా అదే. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో తీయలేని బళ్ళు, గత కమిషనర్లు 2-3 మారినప్పుడు తీయలేని తోపుడు బళ్ళు, ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు, ఇప్పుడు వచ్చిన జోనల్ కమిషనర్ గారు, ఏసీపీ గారు, అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఎప్పటి నుంచి ఉన్న ఎమ్మెల్యే గారు, ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు ఎందుకు తొలగిస్తే చూస్తున్నారని మేము అడుగుతున్నాం. కాబట్టి దయచేసి తోపుడుపల్లి కార్మికులు పొట్టకొట్టొద్దు. వాళ్ళకి ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక వాళ్ళందరూ కూడా స్వయం ఉపాధితో బ్రతుకుతున్నారు. వాళ్ళ కుటుంబాలు సుమారుగా 30 మంది అంటే షాపుకి 3 చెప్పులు లెక్క వేసుకున్న 100 కుటుంబాలు బ్రతుకుతున్నాయి. కాబట్టి మాకు బతికే అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ వాగ్దానం ఇచ్చిందో, ప్రజల మీద దాడి చేయను, ప్రజలకు న్యాయం చేస్తాను, కార్మికులకు న్యాయం చేస్తాను, పేదలకు న్యాయం చేస్తాను, మహిళలకు న్యాయం చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఆ రకంగా తోపుడుపల్లి కార్మికులకు న్యాయం చేయాలన్నది మా ప్రధాన డిమాండ్. అప్పటికే కానీ బళ్ళు తొలగిస్తే మేము అరెస్టులకైనా సిద్ధమే, చావడానికైనా సిద్ధమే. ఖచ్చితంగా మేము అవసరమైతే నగర వ్యాప్తంగా తోపుడుపల్లి కార్మికులు కదిలించి జీవీఎంసీ ఆఫీసు, మెయిన్ ఆఫీసును కూడా ముట్టడిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కార్తీక మాసంలో ప్రతి ఏటా శ్రీ శ్రీ రాధాకృష్ణ మహోత్సవాలు బీచ్ రోడ్ లో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని నగర మేయర్ గొలగని హరివెంకట కుమారి పేర్కొన్నారు. కార్తీక మాసం సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో ఉన్న శ్రీ శ్రీ రాధాకృష్ణ విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో విశాఖ జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అక్రమాని వెంకట్రావు, విజయ్ నిర్మల, మాజీ శాసనసభ్యులు పిన్నింటి వరలక్ష్మి, భరణికాండ రామారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం రాధాకృష్ణ మహోత్సవం సందర్భంగా పాలు పెరుగు స్వామికి సమర్పించి అనంతరం బీచ్ లో పాలు పెరుగుతో ఎదుమేళ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, అలాగే ఈ ఏడాది కూడా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశామని, దీనికి ఉత్తరాది నుంచి యాదవులు అందరూ వచ్చి పాల్గొన్నారని తెలిపారు. జిల్లా యాదవుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదవులందరూ కూడా సముద్రంలో ఆ పాలు పెరుగు వేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు పొందడానికి గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇది ఆనవాయితీగా ఇలా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో పవిత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆ తరువాత సముద్రంలో పాలు పెరుగు వేసి ఆ పుణ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలనే పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా యాదవులు
విశాఖ జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకృష్ణ భగవానుడి భక్తులందరికీ అలాగే యాదవ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు విశాఖపట్నంలో మరి యాదవ సంక్షేమ సంఘం జిల్లా యాదవ సంక్షేమ సంఘం వారు చాలా చక్కగా మరి కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు కూడా అంతే చక్కగా ఈ రోజు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి కార్తీక పౌర్ణమి అంటేనే ఎంతో పవిత్రమైన రోజు. అటు పరమేశ్వరుడికి కానీ ఇటు శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా మరి ఇష్టమైనటువంటి రోజు ఈ రోజు. మరి ఈ రోజు భక్తులందరూ కూడా మరి అటు శివుడు పరమేశ్వరుడిని అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడిని కూడా ఈ రోజు తెల్లవారి నుంచే సముద్ర స్నానాలు చేసి మరి భగవంతుడిని ఆశీస్సులు పొందే విధంగా ఈ రోజు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భక్తులు చాలా 50 మంది ఇక్కడికి విచ్చేసి మరి శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే కృష్ణుడికి పౌర్ణమి అంటే చాలా ఇష్టమైనది. అందులో కార్తీక పౌర్ణమి రోజు వెన్నెల ఆయనకి అంటే చాలా నది ఒడ్డున ఉండి ఆయన రాధా సమేతంగా గోపికలతో కలిసి ఈ రోజు ఎంతో ఆనందపడేటువంటి రోజు. అందుకనే ఈ రోజు ఏంటంటే ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి పదార్థాలు ఏంటంటే పాలు పెరుగు వీటితోటి అభిషేకం చేసి వెన్న నైవేద్యంగా పెట్టి ఆయనకి మనము అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు మరి యోగ నిద్రలో ఉంటాడు. మన ఆషాఢ ఏకాశి నాడు ఆయన యోగ నిద్రలోకి వెళ్ళి మరి మొన్న కార్తీక ఏకాశి నాడే ఆయన యోగ నిద్రలోంచి మేల్కొని మరి భక్తులు ఆశీస్సులు ఇచ్చే విధంగా ఆయన మరి ఉంటారు. కనుక ఈ రోజు ఏంటంటే పౌర్ణమి మొన్న ఏకాశి అయింది. ద్వాదశి నుంచి కూడా ఆయన భక్తులకి మరి పాల సముద్రంపై మరి భక్తులు ఆశీస్సులు ఇవ్వడానికి ఆయన ఉంటారు. కనుక ఈ రోజు ఏంటంటే మనం చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉన్నదో పాలు పెరుగు సముద్రంలో కలుపుతాం. ఆ సముద్రంలో కలపడం ఏంటంటే సముద్రంలో మనం ఆయన పవలించి ఉంటాడు కనుక ఆ సముద్రంలో నుంచి ఆయన ఈ పాలు పెరుగును స్వీకరించి ప్రజలందరికీ కూడా సుశిక్షంగా ఉండడానికి మరి చూసాం. మన కరోనా లాంటి ఎన్నో ఇబ్బందులు మనం వచ్చాయి. కానీ అటువంటి టైంలో కూడా చాలా వరకు సముద్రంలో మరి చూస్తే ఎన్నో ఒక గాలి తుఫాను లాంటివి కూడా రావడం కానీ ముదుతు లాంటివి రావడం కానీ జరిగాయి. అటువంటిప్పుడు ఒడ్డునటువంటి సముద్రం ఒడ్డునటువంటి అనేక మంది ఇల్లులు కానీ చాలా వరకు పోవడం జరిగింది. కానీ కృష్ణుడి గుడి చూసినట్లయితే అటు భీమిలిలో కానివ్వండి ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో కానివ్వండి కృష్ణుడి గుడికి ఇంత పిసరు కూడా ఎక్కడ డామేజ్ అనేది లేదంటేనే ఆ కృష్ణ భగవానుడు మరి భక్తులందరికీ కూడా నిదర్శనం అనేది ఆయన ఏదైతే శక్తి ఉందో ఆ నిదర్శనం మనకు కనిపిస్తూ ఉన్నది. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందంటూ అధికార పార్టీ నేతలు విమర్శలు చేయడాన్ని గుడివాడ అమర్నాథ్ తప్పుపట్టారు. ఈ మేరకు లాసెన్స్ పే కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారి తాలూకా ఆలోచనలు సహజంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ప్రభుత్వం తాలూకా పనితీరు రాబోయేటువంటి కాలంలో వారి తాలూకా ప్రజలకి ఏం మంచి చేయాలనేటువంటి ఉద్దేశం ఏ రకంగా రాష్ట్రాన్ని నడిపించాలనేటువంటి వారి అభిప్రాయం అన్నీ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి క్రమంలో ప్రజలకి నిన్న మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా ప్రభుత్వం తాలూకా ఆలోచనలన్నింటినీ కూడా ప్రభుత్వం తాలూకా ఉద్దేశాన్ని ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలనేటువంటి వారి తాలూకా అభిప్రాయాన్ని నిన్న సుదీర్ఘమైనటువంటి వారి పత్రికా సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల ముందు నుంచి మేము అధికారంలో ఎన్నికలకు వెళ్ళేటువంటి 2 సంవత్సరాలు ముందు నుంచి అంటే 2022 నుంచి అంటే ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగాయో థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ ని మనం జనవరి 2022 ఆఖరి వరకు ఫిబ్రవరి నెల వరకు థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ ని చూసాం. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారని ఈ రాష్ట్రాన్ని జింబాబ్వేలా మార్చేశారని 10 లక్షల కోట్ల అప్పులు చేశామని 11 లక్షల కోట్ల అప్పులు చేశామని 12 లక్షల కోట్ల అప్పులు చేశామని చెప్పి అనేక పర్యాయాలు చెప్పిన అబద్ధమే చెప్పి ఎన్నికల వరకు కూడా దాన్ని సాగదీసుకుంటూ వచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిజాలు కొన్ని రోజులు ఏమైనా చెప్పారా అని అంటే అది కూడా లేదు. నాకు తెలిసి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై
జూలై మాసంలో వారు పెట్టినటువంటి కొన్ని సమీక్ష సమావేశాల్లో ఆ రోజు కూడా 12.5 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి మొత్తం అప్పులు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారిక సమావేశంలో కూర్చొని చెప్పినటువంటి మాటలు ఇవి. సహజంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు ఎంతున్నాయి, అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లు తీసుకున్నటువంటి అప్పులు గ్యారంటీగా ఉన్నటువంటి అప్పులు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడతామో బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి క్రమంలో దీన్ని ఆ బడ్జెట్ స్పీచెస్లో కానీ లేదా బడ్జెట్లో ఇచ్చేటువంటి ఎలకేషన్ సంబంధించినటువంటి ఆ పుస్తకాల్లో కానీ కంపల్సరీగా ప్రతి సంవత్సరం దాన్ని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం చేసినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీరా నిన్న బడ్జెట్ ప్రసంగం చూసిన తర్వాత బడ్జెట్ బుక్ చూసిన తర్వాత అందులో ఎంత అప్పు ఉందని చెప్పారనంటే 6,40,000 కోట్ల రూపాయలు. ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 6,40,000 కోట్లు? అంటే ప్రజల్ని ఏమార్చాలని ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయి, మన హామీలు నిలబెట్టుకోగలమా లేదా? గత అసెంబ్లీ సమావేశాల్లో వారు చెప్పిందేంటి? దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా అసెంబ్లీలో వారు మాట్లాడుతూ ప్రెజెంటేషన్ ఇస్తూ అది నాకు చూస్తే భయం వేస్తుందని చెప్పినటువంటి మాట మాట్లాడారు. మనందరం కూడా చూసాం. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునేటువంటి గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న తన భర్త తాతారావు మరణం మిస్టరీగా మారిందని, డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తు మరణించారా, సహజంగా మరణించారా లేదా ఎవరైనా హత్య చేస్తారా అనే విషయాన్ని ఇటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గాని అటు పోలీసు శాఖ గాని 2015 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కారణం తెలియజేయలేదని, వెంటనే సరైన విచారణ జరిపి వివరణ ఇవ్వాలని, కుటుంబ పోషణ కోసం తన వారసులకు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం ఇవ్వాలని, తనకు తగిన న్యాయం చేయాలని దివంగత నాట్ర తాతారావు సతీమణి బంగారమ్మ వేడుకున్నారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2017 జూలై 28న తాతారావు మరణంపై అనుమానాలున్నాయని ఒక లేఖను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పోలీస్ కమిషనర్ కు పంపడం జరిగిందని, ఆ లేఖ ఎందుకు రాశారో తెలియదన్నారు. ప్రెస్ మీట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేసిన శ్రీ నాట్ర తాతారావు అనే వ్యక్తి చనిపోయారు. వాళ్ళ భార్య అసిస్టెంట్ మేనేజర్ భార్య అయ్యింది కూడా హోటల్లో అంట్లు తవ్వుకునే దుర్భర జీవితం గడుపుతుంది. దీని సందర్భంగా యాజమాన్యం దగ్గర ఈ వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఈ రోజు వరకు పోరాడుతున్నా సరే ఏ అధికారులు కూడా స్పందించకపోవడం కారణంగా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏంటంటే, ఒక అధికారి 11వ తారీఖున డ్యూటీకి వెళ్ళి సాయంత్రం 5:30 వరకు ఉండి అక్కడ మిస్ అయిపోయారు, ఇంటికి రాలేదు. తర్వాత 12వ తారీఖుని, 13వ తారీఖు, 14వ తారీఖు దొరకకుండా 15వ తారీఖు శవమై కుళ్ళిన ముద్దగా దొరికాడు. ఆ రోజు యాజమాన్యం ఏం చెప్పిందంటే ప్రమాదంలో చనిపోయాడు ఈయన, కాబట్టి ఇది అని చెప్పేసి పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. 2017 సంవత్సరంలో చనిపోయిన వ్యక్తికి 2022 వరకు అంటే సుమారు 5 సంవత్సరాల పాటు వెయిట్ చేసి మీ ఆయన గారు ప్రమాదంలో చనిపోలేదు, ప్లాంట్లో చనిపోలేదు కనుక మీకు ఉద్యోగం ఇవ్వడం అవ్వట్లేదు మీ అబ్బాయి అని చెప్పి ఇచ్చిన లెటర్. ఆ రోజు నుంచి 2022 నుంచి అంటే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అనేక మందికి ఫిర్యాదులు పంపిస్తున్నప్పుడు కూడా ఒకరికొకరు పోస్టల్ ఛార్జ్ లేని పే చేయలేని రసీట్ లాగా రాష్ట్రపతి పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించేది కదా రామప్పారావు, అందుకని మన స్టేట్ గవర్నమెంట్ పంపిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్లో ఏం చేస్తున్నారు, విశాఖపట్నం నుంచి పంపించారు కాబట్టి విశాఖపట్నం సిపి పంపిస్తున్నారు. విశాఖపట్నం సిపి గారు ఏం చేస్తారు, స్టీల్ ప్లాంట్ కాబట్టి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పంపిస్తారు. ఈ విధంగానే వందలాది లెటర్లు రాష్ట్రపతి నుంచి అక్కడ స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ చేరుతున్నాయి తప్ప అక్కడి నుంచి ఏం చేయలేదు. మేనేజ్మెంట్ వద్దంటుంది, ప్రమాదం కాదన్నప్పుడు ప్రమాద కారకులు ఎవరో చెప్పండి. అది పోలీసులు చెప్పాలా మేనేజ్మెంట్ చెప్పాలా అంటే పోలీసులు మేనేజ్మెంట్ అడిగి చెప్పించాలి, అది చెప్పించలేదు ఈ రోజు వరకు. అది మన సిపి గారు లెటర్ పెడితే కదా స్టీల్ ప్లాంట్ తగలడిపోతుంది, మీకు ఏం సంబంధం లేదు మేనేజ్మెంట్ ఉద్యోగం ఏమైనా ఉంటుందని మీరు సిపి గారికి లెటర్ ఇచ్చి ఈ లెటర్లన్నీ కూడా మీ ప్రెస్ నోట్తో పాటు అటాచ్ చేశాను.
అది 5 సంవత్సరాల వరకు చెప్పారు. మాకు ప్రమాదంలో చనిపోయాడని మాకు రిపోర్ట్లు ఏదైతే ఇచ్చారో పోలీస్ నివేదికలు కానీ ఫోరెన్సిక్ నివేదికలు కానీ ఉన్నాయో దాని ఆధారంగా ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు జాబ్ ఇవ్వాలి. లేదు ఆయన మీ ప్రమాదంలో చనిపోలేదని, ప్రమాదం చనిపోకపోతే ఎవరు చంపారు? అది 27 బయటికి వెళ్ళిపోయి చచ్చిపోయి ఉంటే 27 మీటర్ల ఎత్తులో శవం దొరికింది. 27 మీటర్ల ఎత్తులో శవాన్ని పట్టుకెళ్ళడం జరుగుద్దా? అది ఒక మనిషి తర్వాత ఒక మనిషి వెళ్ళాల్సిన నిచ్చిన ఆ ప్లాన్ కూడా ఉంది. అది స్ట్రెచ్చర్ మీద వెళ్ళాలి, ఒక నిచ్చిలాగా వేసుకుంటే నిచ్చిన మీద శవాన్ని మోసుకుని వెళ్ళి 40,000 మంది పోర్టు ఉద్యోగుల కుటుంబాల ఆరోగ్యాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామని వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు కోశాధికారి మోటూరి వీరరాఘవ హెచ్చరించారు. అక్కైపాలెంలో పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని నిర్వహిస్తున్న నిరసన దీక్ష 46వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిరసన దీక్షకు మద్దతు తెలిపిన వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాలుగా కోర్టు ఉద్యోగుల కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి కార్మిక వర్గం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఈ విషయం స్పష్టతనిచ్చేంత వరకు తమ నిరసన దీక్షను కొనసాగిస్తామని తెలిపారు. VDLB అంటే DWN ట్రెజరర్. ఇక్కడ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయకూడదన్న దీంతో 46 రోజుల నుంచి ఇక్కడ రిలే నిరాదీక్ష చేస్తున్నాము. ఇక్కడ అన్ని పోర్ట్లో ఉన్న అన్ని యూనియన్లు కూడా ఏకపక్షమై ఇక్కడ రోజుకొక యూనియన్ తరఫున నిరసన తెలియపరుస్తున్నారు. ఈ పోర్ట్ హాస్పిటల్ పనిచేస్తున్న వాళ్ళకి పెన్షనర్ ఫ్యామిలీకి 40,000 మందికి ఇక్కడ ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలన్నది పోర్టు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీన్ని మేమంతా ఏకకంఠంగా వ్యతిరేకిస్తున్నాము. మీ అందరూ కూడా ఈ పెన్షనర్స్ ఏంటి, పనిచేసే వాళ్ళు ఏంటి, అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ అంటూ చేయడం జరిగింది. ఇంచుమించుగా 15,000 సంతకాల సేకరణ జరిగింది. కాబట్టి ఇలాంటి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి పోర్ట్ హాస్పిటల్ డిస్పెన్సరీగా ఉన్న హాస్పిటల్ డిస్పెన్సరీలు తీసుకొచ్చి ఇక్కడ పెద్ద హాస్పిటల్ కట్టడం జరిగింది. దీనికి పోర్టుకి నిధులు ఉన్నాయి. ఈ నిధులతోటే హాస్పిటల్ అభివృద్ధి చేసి డాక్టర్లు కానీ సిబ్బందిని కానీ పరికరాలు కానీ కొనాలనే ఉద్దేశం చేయమని చెప్తున్నాము. రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో మహారాణిపేట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నందు శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ప్రెసిడెంట్ కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ ద్వారా నిర్వహించబడుతున్న తలసేమియా సెంటర్ ను సందర్శించారు. తలసేమియా చిన్నారుల తల్లిదండ్రులతో చిన్నారుల సమస్య గురించి మాట్లాడారు కలెక్టర్. రెడ్ క్రాస్ సేవలను ప్రశంసించారు. తలసేమియా చిన్నారులకు సమయానికి రక్తాన్ని సరఫరా చేయడం, ఉచిత రక్త మార్పిడి, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ వై శివనాగేంద్ర రెడ్డి, రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా A9 చైర్మన్ డార్ మక్సూద్ అహ్మద్, రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధులు, రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. Around hundreds of people. We didn't want to have a rush, so people will come in our places. What about the awareness with this country? This is the good work. I was telling him that I should be felicitating him.
తాను నిస్వార్థంగా పేద బడుగు వర్గాల ప్రజల కోసం సామాజిక ఉచిత సేవలు చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక దినపత్రికలో ప్రచురించి తప్పుడు ఆరోపణలపై టీం లడ్డు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ గఫూర్ ఆవేదన వ్యక్తం చేశారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థ టీం లడ్డు వెల్ఫేర్ సొసైటీ సామాజిక సేవ కోసం సేకరించిన నిధులు దుర్వినియోగం చేసి అవినీతి కార్యకలాపాలకు ఎమ్మెల్యే ఎంపీకి నిధులు మళ్లించారనే తప్పుడు ఆరోపణలు ఒక పత్రిక ప్రచురించిన నేపథ్యంలో తప్పుడు ఆరోపణలపై ఖండన తెలియజేస్తున్నామన్నారు. ఈ నెల 13వ తేదీని యథేచ్ఛగా అక్రమ దందా పేరిట తప్పుడు వార్త రాశారని తెలిపారు. నేను ఈ ఒక్క వెల్ఫేర్ పని ఏమో నియర్లీ 25-30 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్. అది ఎవరికి తెలీదు. కానీ రీసెంట్లీ వచ్చి నేను 2019 నుంచి గల్ఫ్లో నుంచి వచ్చాను. దాని తర్వాత నాకు చాలామంది రిక్వెస్ట్ చేశారంటే, లడ్డు గారు మీరు ఎన్నో సేవలు చేస్తున్నారు, మీరు బయటకు రావాలా, మీరు ప్రజలకు తెలియాలని చెప్పి నాకు చాలామంది రిక్వెస్ట్ చేస్తే మేము రీసెంట్లీ ఒక 4 నెలలు అవుతుంది ఒక సొసైటీ టీం లడ్డు అనేది వెల్ఫేర్ సొసైటీ అని ఓపెన్ చేశాం సార్. ఓపెన్ చేసి దీంట్లో ఏమో మా ఫ్రెండ్స్ మా రిలేషన్ అందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసి అది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి సహాయం చేస్తామట. మేము ఆ ఒక్క సహాయం వల్ల ఇప్పుడు కొంచెం మందికేమో మా పేరు టీం లడ్డూది బాగా రేజ్ అవుతుంది, మంచి పేరు వస్తుంది. ఇప్పుడు 13వ తారీఖు ఒక పేపర్లో సాక్షిలో ఏమో మాది ఎవరేసారో తెలీదు, ఇలాగ టీం లడ్డు అనేది దాదాగిరి చేసి రౌడిజం చేసి డబ్బులేమో కలెక్ట్ చేస్తున్నారని పేపర్లో వేశారు సార్. అది చాలా చాలా తప్పైన యాడ్ మాట. అది మేము మా సొంత డబ్బులు మేము ఖర్చు పెడతాం, కానీ ఎవరి దగ్గర కూడా ఇక్కడ ఈ జనం కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా చెప్పారు మేమేంటని చెప్పి. మేము సంవత్సరంకి నియర్లీ 500 మందికి మన కోట వీధిలో హిందువులు ముస్లింకి గ్రోసరీ మేము పంచుతాం సార్. రంజాన్కి, దాని తర్వాత మన పొంగల్ వచ్చిన ఏదొచ్చినా సరే సంవత్సరంకి 2 సార్లు మేము టీం లడ్డు అనే సొసైటీ అనేది మేము పంచుతాం. ప్రజలు మూర్ఛ వ్యాధి పట్ల ఉన్న అపోహలు అనుమానాలు తొలగించుకోవాలని ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు కోరారు. ఆయన ఆంధ్ర మెడికల్ కళాశాలలో జరిగిన సిఎంఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో ఏటా మూర్ఛ రోగ వారోత్సవాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇందులో భాగంగా న్యూరాలజీ విభాగ ఆధ్వర్యంలో సిఎంఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కేహెచ్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ గోపి మాట్లాడుతూ జాతీయ మూర్ఛ దినోత్సవాన్ని ఏటా నవంబర్ 17వ తేదీన జరుపుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఈ దినోత్సవం 1991 నుంచి జరుగుతోందన్నారు. ప్రపంచంలో 12 కోట్ల మంది మూర్ఛ వ్యాధి బాధితులు ఉండగా భారతదేశంలో 70 మిలియన్ల మంది వరకు ఉన్నారని తెలియజేశారు. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో పలు అపోహలు ఉన్నాయని, మూర్ఛ ఉంటే వివాహం చేయకూడదని అనుకుంటారని, అది సరికాదని తెలిపారు. కేజీహెచ్ విశాఖపట్నం ఈరోజు ఈ జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం అనగా నేషనల్ ఎపిలెప్సీ డే ఇది కండక్ట్ చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించాలి. అంటే మూర్ఛ వ్యాధి అంటే ఏంటి, ఎన్ని రకాల మూర్ఛ వ్యాధులు ఉన్నాయి, దీనికి ఎలా ట్రీట్ చేయాలి, ఎలా డయాగ్నోస్ పెట్టాలి, ఎలా ప్రివెంట్ చేయాలి, దీంట్లో అపోహలు ఏంటి, వీటి గురించి ప్రజల్లో చైతన్యం చేయడం కోసం ఈ జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 17 యాక్చువల్ జరుపుకుంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిట్స్లో రకరకాల ఫిట్స్ ఉన్నాయి. ఎక్కువ ఫిట్స్ అందరికీ తెలిసిన ఫిట్స్ ఇది, కాళ్ళు చేయి కొట్టుకుంటారు. కానీ 30 రకాల ఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లడు ఇలా గాలిలో చూస్తాడు, ఇలా కళ్ళు మిటకరిస్తాడు, అదొక రకమైన ఫిట్. ఇంకొకరు ఇలాంటి అదొక రకమైన ఫిట్. నవ్వడం ఒక రకమైన ఫిట్, ఏడవడం ఒక రకమైన ఫిట్, వేడితో స్నానం చేస్తే ఒక రకమైన ఫిట్, మజ్జిగను తింటే ఒక రకమైన ఫిట్. ఇలా ఫిట్స్ రకరకాల తురుక్కుపడడం అది చాలా కామన్ ఫిట్, తురుక్కుపడతారు అనమాట. సో ఈ ఫిట్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. సో ఈ రకరకాల ఫిట్స్ అసలు ఫిట్టా కాదా, చాలామంది చిన్నపిల్లలు ఏడుస్తారు, ఏడ్చాక ఫిట్లా అనిపిస్తాయి కానీ ఫిట్స్ కాదు. ఇది డెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటారు. అవి పెద్దల్లో ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటారు. కాళ్ళు చేయి జస్ట్ పడిపోవడం, ట్విస్ట్ అవ్వడం అవుతాయి, అది స్ట్రోక్. అది కొంత సడన్గా మర్చిపోతారు, ట్రాన్సియంట్ గ్లోబల్ యామ్నీషియా అంటే కొంతమంది సడన్గా కింద పడతారు, అది ఒక ఫిట్ అనుకుంటారు, సింకోప్ అది. సో ఫిట్ కాదా ఫస్ట్ నిర్ధారణ చేయాలి. ఫిట్ అయితే ఏ రకమైన ఫిట్, ఎన్నాళ్ళు మందులు వాడాలి, అపోహలు ఏంటి, వాళ్ళ మన ధైర్యాన్ని నింపాలి. ఈ మన ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు మొత్తం 12 మిలియన్ పీపుల్ ఉన్నారు ఈ ఫిట్స్తో. మన ఇండియాలోనే 70 మిలియన్ యాక్చువల్గా 170 మిలియన్ పీపుల్ ఉన్నారు ఇండియాలో. చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందులో మనం అందరికీ మనం అవగాహన కల్పించాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, స్టిగ్మాని తగ్గించాలి.
ఇప్పుడు ఫిట్స్ అంటే లేనిపోయిన అపోహలు అవగాహనలు, వాళ్ళు పెళ్లి చేసుకోవడం మానేస్తున్నారు, డ్రైవింగ్ చేసుకోవడం మానేస్తున్నారు, కొంతమంది ఈవెన్ సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. సో ఇవన్నీ మనం తగ్గించాలి. ఇవన్నీ తగ్గిస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఇవ్వచ్చు ఈ మూర్ఛ వ్యాధిగ్రస్తులకి. సో వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా ఈ ఎపిలెప్సీ డే అనేది మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరూ డాక్టర్లందరికీ ఫస్ట్ మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీలా జర్నలిస్టులు, పాత్రికేయులు అందరూ దాన్ని స్ప్రెడ్ చేయాలి న్యూస్ని. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కార్తీక పౌర్ణమి శోభతో అలరారిన ఇసుకకొండ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం. 40,000 మంది భక్తుల గోవింద నామాలతో పొంగిన ఆధ్యాత్మిక భావం. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పులు పాలైందన్న మాట అవాస్తవం. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శ. అవగాహనతో మూర్ఛ రోగులకు అండగా నిలుద్దాం. ఆంధ్ర మెడికల్ కాలేజ్ న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ గోపి పిలుపు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.